తర్వాత మీలో ఉన్నటువంటి ఆవేదన నేను ప్రతి డిబేట్ లో చూస్తా ఉన్నా. ఫ్రీబీస్ కి డబ్బులన్నీ కూడా నిరర్థకం అయిపోతున్నాయి కదా అనే మాట వాస్తవం. ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు ఏం చేశారు నేనేమంటా అంటే దీన్ని ఈ ఫ్రీబీస్ గురించి ఉద్యమం చేయాల్సింది పెన్షనర్స్, సర్వీస్ లో ఉన్నవాళ్ళు. మాకేం ప్రాబ్లం రాదు, నేను చెప్తున్నా. వాస్తవమే. నేను ఎందుకంటే ఇప్పుడు మేము ప్రజల దృష్టిలో ఫ్రీబీస్ గురించి మాట్లాడుతున్నందుకు ఫ్రీబీస్ తీసుకుంటున్న వాళ్ళు చేయడానుకోవచ్చు, కానీ నేను మాట్లాడేది సమాజం గురించి. అందుకని ఎవరు నన్ను చేయడానుకున్నా ఇబ్బంది లేదు. ఫ్రీబీస్ ఒక స్థాయిలో ఉండాలి, కానీ పెన్షన్ ఎవరు వద్దంటలేరు. వికలాంగులకు పెన్షన్ వద్దంటలేరు, విడోస్ పెన్షన్ వద్దంటలేరు, వృద్ధులకు పెన్షన్ వద్దంటలేరు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ₹1,00,000 పెట్టి పెళ్లి ఎంత తాగుతుంటే అంత పెళ్లి చేసుకోవాలి, కానీ ₹1,00,000 పెట్టి గవర్నమెంట్ ₹1,00,000 ఇచ్చే పరిస్థితి ఉందా? ఫ్రీ బస్ ప్రభుత్వానికి రుణమాఫీ అని చెప్పి ప్రతిసారి ఎవరు గవర్నమెంట్ వస్తే వాళ్ళు 6 నెలల ముందు లోన్లు తీసుకోవడం, 20,000 కోట్లు రుణమాఫీ చేయించుకోవడం. ఆ రుణమాఫీ బదులు మాకు కూడా ఆ హౌసింగ్ లోన్ మాఫీ చేయండి. రుణమాఫీ గవర్నమెంట్ బ్యాంకులు, చాలా మంది బ్యాంకుల్లో హౌసింగ్ లోన్ తీసుకున్నారు కదా, వాళ్ళకు కూడా మాఫీ చేయండి. ఓన్లీ దానికే ఎందుకు? తప్పేముంది, అది కూడా రేపు పొద్దున డిమాండ్ అది కూడా. అంటే అంబానీ అదానీలకు మాఫీ చేస్తున్నారు, మాకు వద్దా అంటే అంబానీ అదానీలకు చేస్తున్నారు. హౌసింగ్ లోన్ వాళ్ళకు కూడా మాఫీ చేయండి, పర్సనల్ లోన్ వాళ్ళకు కూడా మాఫీ చేయండి. రుణమాఫీ ఎందుకు? పండించిన పంటకు మంచి బోనస్ ఇవ్వండి, మద్దతు ధర ఇవ్వండి, కానీ రుణమాఫీ అని చెప్పి ప్రతిసారి అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు సగం చేసి వెళ్ళిపోయినాడు, జగన్ గట్టలే. ఎంత చేసినా దానికి సాటిస్ఫాక్షన్ ఉండదు, మళ్ళీ తిట్లు తప్ప ప్రభుత్వానికి. ఇందాక శరత్ గారు మాట్లాడినట్టు ఎవ్వరు త్యాగం చేయరు, ఎవ్వరు అదేదో ఎప్పుడు రుణమాఫీ వ్యవసాయానికైనా హోమ్ లోన్, పర్సనల్ లోన్ కూడా మాఫీ చేయండి, ఇంకా వేరే సెగ్మెంట్ వాళ్ళు సంతోషిస్తారు. ఇప్పుడు వ్యవసాయాన్ని తప్పుబట్టట్లే, రైతు కష్టానికి సంబంధించి తప్పుబట్టలే. ప్రతి ఒక్కళ్ళు రైతు మీద లేకపోతే ఆర్మీ సైనికుడు అనేసరికి సింపతి చూపిస్తారు, కానీ భూస్వాములకు జరుగుతుంది పెద్ద పెద్ద 10 ఎకరాలు చిన్న సన్నకారు రైతుకు రుణం ఎంత వస్తుంది? చాలా తక్కువ. 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎక్కువ రుణం వస్తుంది. వాళ్ళు 2 లక్షల పైన రుణమాఫీ అంటే వాళ్ళకే బెనిఫిట్ జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు చేపలు పట్టడం నేర్పాలి, కానీ చేపలు వండి పెడతా నువ్వు తినమంటే జాతి నిర్వీర్యం అయిపోతుంది, సోమరిపోతులుగా తయారవుతారు. అది వాస్తవం. అది ప్రీపీస్ కూడా భరత్ గారు పోటీపడి 10,000 ఇస్తా అంటే 15,000 ఇస్తా అని, 2,000కి 4,000 ఇస్తా అని, షాదీ ముబారక్ ₹1,00,000 తులం బంగారం కూడా ఇస్తా అని, ఇట్లా ఓట్లు దండుకోవడం లోపల ఉన్నటువంటి శ్రద్ధ ప్రభుత్వ ఉపాధ్యాయులమైన ఉద్యోగులమైన సర్వీస్ చేసి రిటైర్ అయినాము అంటే మేము చచ్చిపోతున్నాము, మాకు రావాల్సిన హక్కుగా రావాల్సిన డబ్బులు రాలేకపోతేనే ప్రభుత్వం ఇవ్వలేకపోతుందంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాదా? అంటే ఆర్థిక సంక్షోభం కాదా? ఆర్థిక సంక్షోభాన్ని ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేయాలి కదా. ఈ రాష్ట్రాన్ని నడపలేకపోతున్నా, నా వల్ల కావడం లేదు, ఇక అప్పు పుట్టడం లేదు, చెప్పులు ఎత్తుకపోయడం లేక చూసిర్రు, దొరకడం లేదు, నేను ఈ పాలన చేయలేదని పక్కకు తప్పుకోవచ్చు కదా. చేతనేనోడు కూడా వచ్చి పరిపాలన చేస్తాడు కదా. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కాదు. 3,24,234 కోట్ల బడ్జెట్ పెడితే అందులో ఒక వాక్యము రిటైర్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఒక పద్దు ఉండదు, ఒక చిన్న వాక్యం రాయారు, ఒక గ్యారంటీ ఉండదు. అందులో ఎట్లా నమ్మాలి ప్రభుత్వాన్ని? పైగా నిన్న మొన్న వచ్చినటువంటి హెల్త్ కార్డును అసెంబ్లీలో గొప్పగా చెప్తున్నాడు ఆయన డిప్యూటీ సీఎం. ఏం చెప్తున్నాడు? 1.5 నిధులు వస్తాయి, మేము కూడా ఇస్తాం, వాళ్ళు ఇస్తాం, బ్రహ్మాండంగా చేస్తామని. మా డబ్బులు మేము జమ చేస్తే గవర్నమెంట్ డబ్బులు జమ చేయదు, మా డబ్బులు కూడా ఎత్తుకపోతుందేమో, దుర్వినియోగం చేస్తుందేమో అనే డౌట్ మాకుంది. ఫైనాన్షియల్ మిస్అప్రాప్రియేషన్ లో ₹1 దుర్వినియోగం జరిగినా చాలా సీరియస్ గా భావించేటువంటి న్యాయస్థానాలు ఈ ప్రభుత్వంలో బాధితులుగా మేము కేసు వేస్తే న్యాయమూర్తులు స్పందించి తీర్పులు ఇచ్చి, అంటే తీర్పులకు మీకు భయం ఉండదు, కంటెంప్ట్లకు మీకు భయం ఉండదు. ఇవాళ అర్ధరాత్రి అయినా కూడా న్యాయస్థానంలో ఇక్కడ కూర్చుంటా నాకు సమాధానం చెప్పాల్సిందే అని జడ్జి గారు ఆవేదనతో చెప్పిండ్రు అంటే ఇక అంతకంటే అవమానం ఈ ప్రభుత్వానికి ఇంకేం కావాలండి? ఎంతమంది చనిపోయినారంటే చూడలేకపోతున్నాం. పోనీ మనం ఒకరము ఇద్దరము ముందుకు వచ్చి సహాయం చేస్తే బయటపడే సమస్య కాదు కదా. గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, రిటైర్మెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఈ ప్రభుత్వము ఒక దారి వేస్తుందా? రేపు పొద్దుగాల రిటైర్మెంట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఏం లేదు, ఎగవేసిన ఏం లేదు, చచ్చిపోయినా మీరు బాధ్యత పట్టించుకోకండి, ఏవి ఇవ్వకపోయినా ఏం లేదు అనేటువంటి మాటకు వచ్చి మా గత ఎక్కడికి వచ్చిందంటే పోయిన ప్రభుత్వంలోనూ 1వ తారీఖు జీతం వస్తే మహాభాగ్యం అనుకున్నాం. ఇప్పుడు మా డబ్బులు మాకు వస్తే చాలు
ఇక మా డిఎల్ సంగతి మర్చిపోయినాం, మా పిఆర్సీ సంగతి మర్చిపోయినాం, అన్నీ మర్చిపోయినాం. ఈ రిటైర్మెంట్ వాళ్ళ డబ్బుల గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఇంతమంది ఇంత ఆవేదన చెందినా కూడా ప్రభుత్వం దగ్గర 1% మానవత్వం కనబడట్లేదు. నేనేమంటున్నా, ఫ్రీబీస్ ఇస్తారా సస్తారా ఏం చేస్తారో మీరు పోటీ పడితే పడండి, కానీ మా కడుపులు కొట్టి కాదు కదా ఇవ్వాల్సింది. తెలుగుగల పాలకులు ఏం చేయాలి? సంపద పెంచాలి, సృష్టించాలి. ఆ పెరిగిన సంపదను మాకు ఖర్చులు పోగా, ప్రభుత్వ పరిపాలన వ్యయం పోగా, మీరు మిగిలినటువంటి దాన్ని ఏం చేస్తారో చెయ్యండి. ఎక్కితే హెలికాప్టర్, దిగితే హెలికాప్టర్, ఎక్కితే విమానం, దిగితే విమానం, పెట్టేటువంటి లక్షల్లో ఖర్చులు. ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యేకు 2,75,000 జీతం ఉంది, అలవెన్స్ సహా 4 లక్షలు ఉంది. ఇలా ముఖ్యమంత్రి గారు 4,24,000 జీతం ఉంది. మరి తెలంగాణ అప్పులైనాయి, మా జీతాలు వద్దు బచ్చాలొద్దు అని ఎందుకు త్యాగం చేయరు? ఎందుకో మాట్లాడరు ఆ మాట. అంటే రిటైర్డ్ వల్ల పొట్ట కొట్టి చస్తున్నా కూడా కనికరం లేకుండా ఉంటే ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వాన్ని ఎట్లా లేదండి, క్షమించాలి? నేను డిఫర్ అవుతున్నా మీతో. ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ సంబంధించిన జీతాల కంటే కూడా ఎక్కువ జీతాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగుల్లో, కొద్దిమందికి అలయన్స్ సంబంధించి ఉన్నాయి. ముఖ్యమంత్రి, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జీతాలు వద్దు అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఇంటికి పోతే ఇప్పుడు ఈ అవినీతి చేయాలి. రాజకీయ నాయకుడు ఇంటికి పోతే రోజు ఓ 50 మందికి 100 మందికి ఈజీగా ఛాయ్ పోయాలి. చాలా మంది భోజనాలు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ నుంచి తీసుకొస్తారు? నీతిగా ముఖ్యమంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు శాలరీస్ ఉండాలి. లేకపోతే మీరు చూడండి, ఇంటి ముందు ఎమ్మెల్యే ఇంటి ముందు లైన్ ఉంటుంది. భరత్ గారు, నేను వద్దనడండి. రాజకీయ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళు సేవకులా కాదా? సేవకులు అంటే మరి పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. ఇంటికి పోయినప్పుడు ఛాయ్ కూడా పోయాలో విడిపిస్తున్నారే అంటారు పోతే గనక. అవునా లేదా? ఎమ్మెల్యే, ఎంపీ ఇంటికి పోతే ఎమ్మెల్యే, ఎంపీ ఇంట్లో చాలా మంది భోజనాలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అదే కదా సేవ, అదే కదా సార్ సేవ. సేవ చేస్తానే కదా నువ్వు ముందుకు వచ్చింది. సేవ అంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మరి నిజంగా సేవ గురించి వచ్చిన వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళు ఎట్లా? డబ్బులు ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు సంపాదిస్తున్నావు. ఇది అందరు కాదు కదా. అందరు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే 100 కోట్లు ఉన్న వాళ్ళే చూస్తున్నాం. 99% భరత్ గారు, దయచేసి ఐఎమ్ వెరీ సారీ టు సే 99% ఇప్పుడు వ్యవస్థ మొత్తం అట్లా అయిపోయింది. అట్లా అయిపోయిందంటే 100 కోట్లు ఉన్న వాళ్ళే ప్రజలు గెలుస్తున్నారు, పైసలు ఇచ్చిన వాళ్ళని గెలిపిస్తున్నారు. ఓటు పైసలు వస్తున్నాయి, పార్టీలు కూడా. మనం ఏంటంటే రాజకీయంలో డబ్బులు లేని వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. అందరూ 100 కోట్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేరు. పాపం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు, గెలుస్తున్న వాళ్ళు. భరత్ గారు, యా చెప్పండి. మీరు అన్నట్టుగా బీద వాళ్ళు